భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి నాగభూషణం గారికి, చీఫ్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి లంకా దినకర్ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్స్గా ఉన్నటువంటి వారు, ప్యానలిస్ట్గా ఉన్నటువంటి వారు, కేవలం రాష్ట్ర స్థాయి నుండి మాత్రమే కాకుండా కింద జిల్లా స్థాయి నుండి కూడా మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులు కూడా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మనకి ఎన్నికలు ఇంకెంతో కాలం లేదు. ఇంకొక 50 రోజుల్లో, 45-50 రోజుల్లో మనం ఇంకా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఆ సందర్భంలో మీడియా స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు చాలా ప్రధాన భూమికని పోషించవలసి ఉంటుంది. అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు. అనేక అంశాలు ప్రస్తావిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ, వారిలో అవగాహన పెంచుతూ, మనం అవగాహన పెంచుకుంటూ, పార్టీని భుజాన మోస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. దానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఢిల్లీలో మీడియాకు సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా మీడియా సెల్ ఏదైతే ఉందో వారు అనేక సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న నేషనల్ కౌన్సిల్ మీటింగ్ మనకి జరిగినప్పుడు 17-18 జరిగింది. 19-18 అనుకుంటాను. ఈ నేషనల్ స్పోక్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కొద్దిసేపట్లో నాగభూషణం గారు ఆ వివరాలన్నీ కూడా మన ముందు ఉంచుతారు. అయితే ఇవాళ స్పోక్స్ పర్సన్స్గా ఒకటి, మన పార్టీ చేసినటువంటి పనులు ఏమిటి? ఇవాళ మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలుగా మనం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నేషనల్ లెవెల్లో, అంటే జాతీయ స్థాయిలో దేశానికి ఏ రకమైనటువంటి సేవలు భారతీయ జనతా పార్టీ అందించింది అనేటువంటి విషయంపై మనకి ఒక స్పష్టత ఉండాలి. అదేవిధంగా రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కూడా ఇవాళ అనేక సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం మాధ్యమంగానే. ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా సింహభాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక రకంగా మనం అభివృద్ధి చూసినా, సంక్షేమాన్ని చూసినా. అయితే మనందరికీ తెలుసు, అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం కనుక ఆ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రజల్లో ఏమిటంటే, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది, అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా ఉండక తప్పదు, ఉన్నది కూడా. కనుక మనకి ముందు మన ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాల మీద మనకి ఖచ్చితంగా స్పష్టత అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అంశాలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలు కావచ్చు, లేదా మనకి ఈ రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు, ఈ అంశాల మీద కూడా చాలామందికి స్పష్టత ఉండదు. కనుక ముందు మనం అర్థం చేసుకుని, ఏమన్నా మనకు అనుమానాలు ఉంటే వెంటనే పార్టీతో మాట్లాడి పార్టీ దగ్గర నుండి క్లారిటీ తీసుకుని మనం ఏ రకంగా ప్రజలకి తెలియజేయాలి. కనుక మనకి ఇటువంటి అంశాల మీద కూడా ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా మనకు ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కనుక ఏమాత్రం ఏ అంశాల మీద మీకు అనుమానం వచ్చినా, అనుమానం ఉన్నా మీరు వెంటనే మీడియా ఇన్ఛార్జ్ గారు కావచ్చు, లేదా చీఫ్ స్పోక్స్ పర్సన్ కావచ్చు, వారితోటి వెంటనే మాట్లాడి మనకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ పట్ల మనం అవగాహన పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత. అంటే ఒక రకంగా పార్టీని మీరు మీ భుజస్కంధాల మీద మోస్తూ
మీరు విజయం దిశగా తీసుకువెళ్ళేటువంటి మాధ్యమాలు మీరని చెప్పి ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం మీడియాలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక్క ఫుల్ స్టాప్ కామా తేడా వచ్చిన అర్థాలు మారిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఈ మధ్యన 2-3 రోజుల క్రితం కూడా మనం చూసాం, విషయాల తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ రకంగా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా మనం చాలా జాగ్రత్త వహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అవినీతి పెచ్చుమీరిపోయింది. ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది. మనందరికీ తెలుసు, కరెంటు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో, మరి చెత్త మీద పన్నులు ఏ రకంగా వేశారో, ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కేంద్రం ఇవాళ 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి 3 లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నేను నెల్లూరుకి వెళ్తున్నటువంటి ఒక కార్యక్రమానికి వెళుతూ అక్కడ ఇళ్ళు కనపడితే ఆగి దిగి చూస్తే ఫౌండేషన్ కూడా, అంటే పునాది కూడా ఇళ్ళకి లేవు. కింద ఏదో 4 బీముల్లాగా వేశారు సిమెంట్ తోటి, దాని మీద ఇల్లు కట్టేశారు. ఆ కింద చేయి పెడితే ఇటువైపు నుండి అటువైపుకి చేయి కూడా వచ్చేటువంటి మనకు కనపడేటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాం. అంటే ఏ రకంగా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారో మనం ఇక్కడ గమనించాలి. ప్రతి లబ్ధిదారుడి దగ్గర కూడా దగ్గర 25,000 దగ్గర నుండి ₹1,00,000 వరకు ప్రభుత్వం తీసుకుంది. ఇంతకు ముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు. మరి దాని మీద ఎంత వడ్డీ పెరిగిపోతుంది పేదవాడికి. అది మాత్రమే కాకుండా ఇల్లు లేనటువంటి సందర్భంలో అతను 5,000, 3,000, 2,000, 4,000 అద్దెకి తీసుకుని ఉంటాడు ఇల్లు ఉండటానికి. మరి ఆ అద్దె అంతా కూడా మనం ఒకవేళ సరిచూసినట్లయితే ఎంత భారం ఇవాళ పేదవాడి మీద పడుతుంది, ఇది మనం ప్రశ్నించాలి. అదేవిధంగా శుద్ధమైనటువంటి త్రాగు నీరు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఒకవేళ మనం మనకేదైనా అనారోగ్యం వాటిల్లితే అది గాలి మాధ్యమంగా లేదా నీటి మాధ్యమంగా వస్తుంది. కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఇళ్లకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ? ఇది ఖచ్చితంగా మనం వేయవలసినటువంటి ప్రశ్న. ఎందుకంటే పైనుండి కేంద్రం పేదల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇస్తున్నారు. ఇక్కడ మేము సంక్షేమం ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పి చెబుతూ వారి జోబు నుండి ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతుంది. కానీ నిజమైన సంక్షేమం అనేది అందివ్వకుండా ఓటు బ్యాంకును మాత్రమే పదిలపరచుకోవడానికి ఇక్కడ ఏ రకంగా ఉచితాల మాధ్యమంగా ఒక ప్రక్రియ జరుగుతుందో మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో 80 కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు. కానీ అక్కడ అది ఓటు బ్యాంకుగా పరిగణించలేదు. కరోనా సందర్భంలో పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినటువంటి పేద ప్రజలు అక్కడ తినటానికి కూడా కూడు లేకుండా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కానీ అది ఓటుగా మారుతుంది అని కాదు, నిజంగా ఆ పేదవాడికి సేవ చేయాలని. ఇవాళ మనకి ఇంకొక 5 సంవత్సరాల కాలం ఈ బియ్యం కూడా పొడిగించడం జరిగింది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్న పేరుతోటి. కానీ రాష్ట్రంలో ఆ రకంగా కాదు, నిజంగా పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కాదు. ఫలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తారు, ఫలానా కులం వాళ్ళైతే నేను 10,000 ఇస్తాను,
ఆటో డ్రైవర్కి నేను 10,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు, కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటోని నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి. ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే. కనుక ఈ రకంగా పేదల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి స్పోక్స్ పర్సన్స్గా మన యొక్క బాధ్యత ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ, మనం అవగాహన పెంచుకుంటూ, పైనుండి ఆదేశాలు రావాలి అని వేచి ఉండకుండా మేము ఈ విషయం మీద ఇవాళ ప్రెస్ పెడుతున్నాం. జిల్లా స్థాయి నుండి కూడా మీరు స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేసి మీరు అక్కడ పెట్టుకోవాలి. కనుక ఒక యాక్టివ్ మీడియా స్పోక్స్ పర్సన్ని చూడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇది ఒక ప్రారంభం మాత్రమే. సరే, ఎన్నికలకు వెళ్తున్నాం, ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మన కంటిన్యూస్గా కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇవాళ నిజంగా చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది రాష్ట్రంలో. అనేక ప్రజా అంశాల మీద అసలైనటువంటి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అంత యాక్టివ్గా ముందుకు రాలేనటువంటి సందర్భంలో అనేక విషయాల మీద, అది పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, వీటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం పెట్టింది. నిన్న మొన్న మీరు చూసుంటారు, కోర్టు ఏ రకమైనటువంటి మొట్టికాయలు మొట్టిందో మనం అందరం చూసాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా రీచ్ల దగ్గరికి వెళ్ళాము, మనం ఇసుక అక్కడ జరుగుతున్నటువంటి మాఫియా ప్రక్రియను మనం తెలియజేశాము, మనం వెంటనే ఉత్తరాలు రాసాము, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రుజువులతో పాటు తెలియజేశాము. దొంగ ఓట్ల గురించి ఎంత ప్రహసనం అండి రాష్ట్రంలో. ఎపిక్ కార్డ్స్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి కుమ్మక్కయ్యి ఎపిక్ కార్డ్స్కి సంబంధించి ఆ పాస్వర్డు, ఆ యూజర్ నేమ్ తీసుకుని ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఏ బూతుల్లో ఎవరు ఉండరు ఎన్నికల సమయానికి, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, లేదా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఉండి ఓటు వేయడానికి రానటువంటి వారెవరు, ఒక్క తిరుపతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారు చేశారంటే అసలు ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం ఇది, ఈసీఐని ఛాలెంజ్ చేయటం. కనుకనే వెంటనే మనం రుజువులతో పాటు ఎప్పుడైతే మనం ఉత్తరం రాయడం, వారిని కలవడం, ఆ రుజువును కూడా వారికి ఇచ్చాము పెన్ డ్రైవ్లో. వారు అవన్నీ కూడా చూసుకుని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు వారు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ మీద కలెక్టర్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి అన్యాయం జరగలేదు, అవినీతి లేదు అని చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా ఇవాళ డిస్మిస్ చేశారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ విజయం. వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. కనుకనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహించింది రాష్ట్రంలో అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు.